వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. విశ్వ హిందూ పరిషత్ నెల్లూరు విభాగ కార్యదర్శి ఏవిఆర్ మోహన్ రావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. సార్ చెప్పండి, అంటే దేశవ్యాప్తంగా గోహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఈ ముస్లిం బక్రీద్ పండుగ ఈ సందర్భంగా అయితే ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అయితే దీన్ని ఎలా అరికట్టాలా, ఒక ప్రణాళికబద్ధంగా, అదేవిధంగా ఎక్కువగా బాగా చదువు లేని వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు ఇలాంటిది. చైతన్యం, ప్రజల్లో చైతన్యము గోహత్యలు చేయకుండా ఎలా గోమాతను రక్షించుకోవాలనే విధంగా ఎలా ముందుకెళ్తున్నారు? జై శ్రీరామ్. అనాదిగా కూడా ఈ గోహత్య జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అనేక చట్టాలు సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా చేశారు. మన గవర్నమెంట్కి వాటిని ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇంప్లిమెంటేషన్ కాడికి వచ్చిన తర్వాత చాలా లోపాల వల్ల ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. రెండోది, బక్రీద్ అప్పుడు ఎక్కువగా గోవధలు చేయడానికి కారణం నేను వినింది, బక్రీద్ రోజు వాళ్ళకి ఏదైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళకి ఉన్న దాంట్లో 10 మందికి పంచి పెట్టాలా అనేది వాళ్ళకి ఈ బక్రీద్ పండుగ రోజు చేస్తారనేది నాకు తెలిసిన విషయం. దాంట్లో భాగంగా ఎక్కువగా ఈ నాన్ వెజిటేరియన్ తినే అలవాటు ఉన్నందువల్ల ఆ రోజు ఈ పొట్టేళ్ళనో లేకపోతే కోడినో కోసి అందరికీ పంచాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయనే ఉద్దేశంతో ఈ బర్రెల్ని, ఆవుల్ని కోసి వాళ్ళకి పంచి పెట్టడంతో ఇది మొదలైంది. కానీ ఈరోజు ఆ రేటు వేరియేషన్ చూస్తే రెండు కూడా పెద్ద వేరియేషన్ లేవు. ఒక ఇంచుమించు ఒకటే వేరియేషన్ ఉంది. ఇందువల్ల ఏంటంటే ప్రస్తుతం ఆ వర్గంలో వాళ్ళు కూడా మేము సెక్యులర్ భావాలు ఉండేవాళ్ళం, మేము హిందువులందరూ మాకు సన్నిహితంగా స్నేహితులుగా ఉన్నారు, మేము వాళ్ళు ప్రేమించే పూజించే గోవుల్ని మేము చంపము అని ఈ మధ్యకాలంలో కొద్దిమంది ముస్లిం పెద్దలు కూడా వాళ్ళు వాగ్దానాలు చేయడం జరిగింది, మెసేజ్లు ఇవ్వడం జరిగింది, మీడియాలో కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం, స్వాగతిస్తున్నాం వీటిని కూడా. ఎందుకంటే ఏదైతే మా హిందువులు గోవుని ఆరాధ్య దైవం, మాకు కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఎలాగో ఈ జీవరాశులన్నింటిలో కూడా ఆవు మాకు ప్రత్యక్ష దైవం. ఆవులోనే సకల దేవతలు ఉంటారంటున్నాం. అదేవిధంగా సైన్స్లో కూడా తీసుకుంటే కూడా ఆవు పేడ వల్ల కానీ, ఆవు మూత్రం వల్ల కానీ, ఆవు పాల వల్ల కానీ అనేక రకమైన ఉపయోగాలు ఉన్నాయి. చంటి బిడ్డ పుట్టిన తర్వాత కొద్దిమంది తల్లుల్లో ఆ బిడ్డకి తాపిచ్చేంత పాలు లేకుండా పోవడం కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. ఆ సందర్భాల్లో ఆ బిడ్డకి బర్రె పాలు తాపరు, గాడిద పాలు తాపరు, మరి ఏ ఇతర జంతువుల పాలు కూడా తాపరు. ఒక్క ఆవు పాలు మాత్రమే తాపుతారు. ఎస్, కరెక్ట్. ఎందుకు తాపుతారు? ప్రపంచంలో తల్లి పాలను మించిన శ్రేష్టమైన ఆహారం చంటి బిడ్డకి లేదు. అటువంటి చంటి బిడ్డకి తల్లి దగ్గర సరిపోని పాలు ఉన్నప్పుడు ఆవు పాలు మాత్రమే ఎందుకు ఇస్తారు? ఈరోజు సైన్స్లో మనం కనుక్కున్నాం, పలానా వల్ల కనుక్కున్నాం, దీనివల్ల దానివల్ల అంటున్నాం. ఎలాంటి విషయాలు కూడా ఈ సైంటిఫిక్ రీజన్స్ తెలియనప్పుడు కూడా మన పెద్దలు ఈ విషయాన్ని ఆ రోజు నుంచే మనం ఇంప్లిమెంటేషన్ చేయడం కూడా. మోహన్ రావు గారు, ఇప్పుడు కాన్పులో కూడా తల్లి చనిపోయినప్పుడు ఆ పురిటి బిడ్డకు డాక్టర్ చెప్పేది ఆవు పాలు తాపించబడ్డారు, మిగిలిన ఏ పాలు కూడా వద్దంటారు. అంటే అంత శ్రేష్టమైన పాలు. అదేనండి నేను చెప్తున్నాను. తల్లి తర్వాత మనకు తల్లి లాంటిది ఆవు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తా. మన అందరూ చిన్నప్పుడు స్కూళ్ళల్లో వెళ్ళాం, అమ్మ ఆవు కథ పుస్తకాలు చదివాం. ఆ అంటే అమ్మ, దాని తర్వాత అక్షరం ఆ అంటే ఆవు. ఆవు బదులు వేరే ఎన్నో రకరకాల జంతువులు ఉన్నాయి, మన వస్తువులు ఉన్నాయి.
వాటి పేర్లు పెట్టచ్చు. ఎందుకు పెట్టలేదు? తల్లి తర్వాత తల్లి లాంటిది గోమాత. మళ్ళీ అందుకే ఆవునే ఉంటాం, గోమాత అని పిలుస్తాం. ఎందుకంటే మాత, అమ్మ అంటే మాత, గోమాత, మాత తర్వాత గోమాత. ఆ గోమాత ఇచ్చే పాలల్లో ఉన్నంత పౌష్టికం ఆ చంటి బిడ్డకి మనం ఎటువంటి మంచినీళ్ళు కూడా తాపం. ఆ మంచినీళ్ళు తాపాలంటే దాన్ని గోరువెచ్చగా చేసి చల్లార్చి ఇన్ని చేసి తాపం. అదే మనం ఆవు పాలని డైరెక్ట్గా ఆ బిడ్డకి ఇస్తే ఆ బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు భారతదేశం మొత్తం చూసుకుంటే మొత్తం ఎక్స్పోర్ట్ కంపెనీస్ మొత్తం ఈ పశువులు, ఈ ఆవులు కానీ, అదేవిధంగా బర్రెలు కానీ అన్నీ మొత్తం హిందూ సోదరులే ఎక్స్పోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దాన్ని కూడా ముందు హిందూ సోదరులని మీరు అరికట్టండి, తర్వాత మా జోలికి రాండి అన్నట్టు కూడా ముస్లిం సోదరులు కూడా చెప్తున్నారు. దాని మీద మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? మంచి ప్రశ్న అడిగారండి. మనకు 5 వేళ్ళు ఉన్నాయండి. 5 వేళ్ళు ఒకే రకంగా ఉండవు. హిందువుల్లో కూడా పాత రోజుల్లో కటిక వాళ్ళు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ కటిక వాళ్ళు మాత్రమే ఈ మాంసం ఈ వధ చేసి దాని చర్మాన్ని తీసి చేసేవాళ్ళు. ఆ జాతికి సంబంధించిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కాలక్రమేణా ఆ బుద్ధులతో ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు. పాత రోజుల్లో మన కటిక వాళ్ళు అనేవాళ్ళం. వాళ్ళే ఇప్పుడు ఏంటంటే ఆ బుద్ధులతో వీళ్ళు ఈ వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళల్లో హిందువులే ఉన్నారా, ముస్లిమ్సే ఉన్నారా, లేకపోతే క్రిస్టియన్సే ఉన్నారా అనేది అప్రస్తుతం. వాడు ఎవడైనా సరే, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కు కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, ఎవరైనా సరే గోహత్య చేయకూడదు. దీనిలో కొన్ని ఏందంటే పరిస్థితి, చట్టాల్లో ఆవుని ఒట్టిపోయిన తర్వాత ఇది బతకదు, ఇది చనిపోయే పరిస్థితిలో ఉంది అనే ఆవుని చంపచ్చు. అంటే చట్టం ఆ విధంగా ఉంది. దాన్ని మనోళ్ళు ఏం చేస్తున్నారంటే వీటిని అన్నిటిని కూడా ఆ లెక్కలో తీసుకొని వాటిని చంపడం మొదలు పెడతారు. మీకు ఉదాహరణకి మన నెల్లూరులో 3 సంవత్సరాల ముందు ఎస్పీ గారు పీస్ మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడైతే నెల్లూరులో ఈ బక్రీద్ ముందు కోస్తారో అక్కడ అంతా కూడా ఒక వాళ్ళు పశు వైద్యుడిని పెట్టారు. పశు వైద్యుడిని పెట్టి ఆ పశు వైద్యుడు సర్టిఫై చేస్తేనే ఆ ఆవుల్ని కొయ్యాలా, చంపాలా అని తీర్మానం చేశారు. ఆ పీస్ మీటింగ్ కమిటీలో నేను కూడా ఉన్నా. మమ్మల్ని ఏం చెప్పారు, మీరెవరు కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళొద్దు, పూర్తిగా గవర్నమెంట్ పర్యవేక్షణలో, పోలీస్ వాళ్ళ పర్యవేక్షణలో, వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలోనే ఇవి చేస్తాము అన్నారు. ఎంతవరకు అది చేయగలిగారు? ఇప్పుడు మేము పోయి మాట్లాడితే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి గలబా చేశారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి మత ఘర్షణని రెచ్చగొట్టారు. విశ్వ హిందూ పరిషత్ ఎక్కడ కూడా మత ఘర్షణలు రెచ్చగొట్టదు. మా ధర్మాన్ని, మా పశువు సంపదని కాపాడుకునేదానికి మేము ఫైట్ చేస్తున్నాం. అది కూడా ఏంది, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేస్తున్నాం. చట్టం, న్యాయం ఎప్పుడైతే మనకు సహకరిస్తుందో ఖచ్చితంగా మీరు చెప్పినట్టు జరగదు. మీరు చెప్పినట్టు జరగడం లేదు అంటే ఏంద్రా అంటే ఎన్ని సెంటర్లలో ఆవుల్ని కట్ చేస్తున్నారు, ఆ అన్ని సెంటర్లలో వెటర్నరీ డాక్టర్ ఉండాలా, వెటర్నరీ డాక్టర్ సర్టిఫైడ్ చేయాలా, ఆ సర్టిఫై చేసిన దాన్ని ఒక 2 హిందువులు, ఒక 2 ముస్లింలు వాళ్ళు సమక్షంలో చేయాలి. అప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ గోహత్య అనేది 99% తగ్గిపోతుంది. అసలు ఈ గొడవలు జరగకుండా పూర్తిగా గోహత్యల్ని నివారించాలంటే గోవునే జాతీయ జంతువుగా ప్రకటిస్తే బాగుంటుంది కదా. ఇది మీ గవర్నమెంటే కదా, మీరు ఫైట్ చేయవచ్చు కదా. మంచి ప్రశ్న అండి. మీకు ఒక విషయం చెప్తున్నాము, విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తుంది. ఏ రాజకీయ పార్టీకి విశ్వ హిందూ పరిషత్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది బేసిక్గా మేము మా ప్రయత్నం అంతా కూడా
ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలనే ఒకటి సార్ నేను చెప్పేది ఏంటంటే హిందూ పరిషత్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, మొత్తం బీజేపీకే కదా మీరు ఓట్లేసి గెలిపించి అధికారంలో తెచ్చారు కదా, గట్టిగా అడగొచ్చు కదా. ఇప్పుడు అదే చెప్పబోతున్నా నేను. దానికి కొన్ని కారణాల్లో ఆగుంది. అతి త్వరలో ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించేదానికి మార్గం అయితే క్లియర్ అయింది. కానీ కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు గోవా వధ చేయాలంటే ఏమేమి నామ్స్ తీసుకోవాలని, జాతీయ జంతువుగా ఆవుని ప్రకటించేదానికి కూడా కొన్ని నామ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన వాళ్ళు చెక్ చేస్తున్నారు. త్వరలోనే మనం ఆవుని జాతీయ జంతువుగా ప్రకటన మనం విందాం. ఇప్పుడు విలేజెస్లో అంటే ఒక ముస్లిమే కాదు, హిందువుల్లో కూడా ఈ గోవుల్ని కోసుకొని తింటున్నారు ఇది అనేది చెప్తున్నారు. అదేవిధంగా తింటున్నారు కూడా. అలాంటి చిన్న పల్లె ప్రాంతాలకి వెళ్ళి మీరు వాళ్ళకు అవేర్నెస్ దీని మీద ఇలా చేయకూడదు అనేది ఏమైనా కార్యక్రమాలు ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు? చక్కటి ప్రశ్న అండి. నేను ఈ మీడియాలో మాట్లాడకూడదో నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, గ్రామాల్లో నాకు కూడా చెప్పా, కటిక వాళ్ళు ఉండేవాళ్ళు అని. వాళ్ళ కులం పేరు మనం చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్ళల్లో కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు కూడా ఆవుని చంపి తినాలి. ఇక్కడ క్రిస్టియన్స్గా మారిన హిందువులు, బలహీన బడుగు వర్గాల వాళ్ళు మాత్రమే వాళ్ళు వీటిని చంపి తింటున్నారు. దీనికి ముఖ్య కారణం నేను నాకు చెప్పినట్టుగా ఆవు రేటు తక్కువగా దొరకడం ఒకటి, విచ్చలవిడిగా ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు వాటిని సంపాదించుకొని వాటిని తినడం ఒకటి. ఈ రెండు కారణాల వల్లే జరుగుతుంది. దీని మీద మనం అవగాహన కూడా తీసుకొచ్చాము. మొన్న ఇటీవలే ఒక పాస్టర్ గారు కూడా బెదిరించడం జరిగింది. పప్పు బెల్లం తినేవాళ్ళు మీకే అంత ఉంటే గొడ్డు మాంసం తినేవాళ్ళు మాకెంత ఉండాలి అని. ఆ వార్డింగ్ వల్లే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హిందువులు ఎవరు కూడా ఆవుని కోసి కూర వండుకొని తినేవాళ్ళు లేరు. హిందువులు మా హిందూ ధర్మం నుంచి క్రిస్టియానిటీకి మారిన వాళ్ళు తింటుండొచ్చు. సార్ ఒకటి అంటే ఇప్పుడు ఒక్క నెల్లూరే చూసుకుంటాం మనం. నెల్లూరులో ముస్లిమ్స్, హిందూస్ చాలా అన్యోన్యంగా చాలా ఇదిగా ఉంటారు. చాలామంది అరే మనం ఆవుల్ని తింటే మా ఇంటికి రారు, మా ఇంట్లో వాటర్ కూడా తాగరు అనే భావంతో చాలామంది తినరు. 75% వరకు 80% వరకు తినరు. ఏమో అలా అందరిలో కూడా అవేర్నెస్ అన్నీ అంటే హిందువుల్లో కావచ్చు, ఇట్లు ముస్లింలో కావని అలా ఆ విధంగా ఒక భావన కలిగే విధంగా మీరు ఏమైనా చేయబోతున్నారా? ఇవి చాలా 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 వరకు మనం ఈ అవగాహన సదస్సులు అయితే చాలా పెట్టున్నాం మనం. ముస్లిమ్స్లో కూడా నాకు చెప్పినట్టుగా పొట్టేల మాంసానికి ఆవు మాంసానికి రేటు వ్యత్యాసం ఉన్నప్పుడు అందరూ కూడా రేటు తక్కువ వస్తుందని చెప్పి ఆవు మాంసం మీద పోయినోళ్లే, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఈరోజు రేటు పెద్ద వ్యత్యాసం లేదు. రెండోది ఏంటంటే మీరు చెప్పినట్టుగా ముస్లిమ్స్లో కూడా ఆలోచన ధోరణి మారుతుంది. చదువుకొని 10 మందిలో తిరుగుతూ మనం ఏదైతే ఒక మతస్థులు వద్దన్నారో దాన్ని మనం ఎందుకు చేయాలి అనే భావన ఏర్పడడం ఒకటి. రెండోది ఏంటంటే గతంలో పాత రోజులంతా మూఢనమ్మకాల వల్ల ఆవు నీళ్ళు దేవతగా కొలుస్తున్నారు అన్నారు. ఈరోజు సైన్స్ చెప్తుంది ఆవు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, ఆవు పాల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది క్యాన్సర్తో బాధపడే వాళ్ళు కూడా ఈ గుంటూరులో ఒక హాస్పిటల్ ఉంది, కేవలం గో ఆధార్తో ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడి నుంచి ఎంతమంది హిందువులు తెప్పించుకుంటున్నారు, ముస్లిమ్స్ వాడుతున్నారు, అందరూ కూడా వాడుతున్నారు. అది సో అవేర్నెస్ అనేది స్టార్ట్ అయింది. ఈ అవేర్నెస్ కంటిన్యూ అవ్వడం అనేది మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మోహన్ రావు గారు. నమస్తే, జై శ్రీరామ్.